ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితాలోని సెక్షన్ 91 గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సున్నితమైన విషయం. ఒకవైపు తల్లి ప్రాణం, మరోవైపు పుట్టబోయే బిడ్డ. ఈ రెండింటి మధ్య మన చట్టం ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూద్దాం. పదండి, మొదలుపెడదాం. ఈ చట్టం గురించి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఊరిలో ఎవరైనా అడిగే ఒక మామూలు ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అయ్యా, ఇది సహజంగా జరిగే గర్భస్రావం లాంటిదేనా అని అడిగారనుకోండి. ఈ ఒక్క చిన్న ప్రశ్నలోనే అస్సలు విషయమంతా దాగుంది. ఈ ప్రశ్న మనల్ని ఈ మొత్తం విశ్లేషణలో ముందుకు నడిపిస్తుంది. సరే, ముందుగా అసలు పాయింట్కొచ్చేద్దాం. ఈ సెక్షన్ 91 అంటే ఏంటి? దీని ప్రకారం ఏది నేరమవుతుంది? మరి దానిలో ఉన్న ఆ ముఖ్యమైన మినహాయింపేంటో వివరంగా చూద్దాం. చూడండి, సెక్షన్ 91 కింద ఒక పని నేరమవ్వాలంటే 3 కండీషన్లు ఖచ్చితంగా ఉండాలి. 1, బిడ్డ పుట్టక ముందే ఏదైనా పని చేసి ఉండాలి. 2, ఆ పని వెనుక ఒక చెడు ఉద్దేశం ఉండాలి. అంటే బిడ్డ బతికి పుట్టకూడదు లేదా పుట్టాక చనిపోవాలి అని. ఇక 3, వాళ్లు చేసిన పని వల్లే ఆ దారుణం జరగాలి. గుర్తుంచుకోండి, ఇది యాక్సిడెంట్ల గురించి కాదు, కేవలం ఉద్దేశపూర్వకంగా చేసే పనుల గురించి. ఇప్పుడు ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. ఒకవైపు చూస్తే కావాలని బిడ్డ బతికి పుట్టకుండా చేయటం ఖచ్చితంగా నేరం. కానీ మరోవైపు అదే పని సద్భావనతో అంటే గుడ్ ఫెయిత్తో తల్లి ప్రాణాన్ని కాపాడటం కోసం చేస్తే మాత్రం అది నేరం కాదు. ఈ సద్భావన అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు తల్లి ప్రాణాల్ని కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశంగా తీసుకునే నిర్ణయమన్నమాట. ఈ ఒక్క మినహాయింపు వల్లే డాక్టర్లు క్లిష్టమైన సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మరి ఈ నేరమంత తేలికైంది కాదు. దీని తీవ్రత ఎంతుందో చూడండి. ఒకవేళ దోషిగా తేలితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు, లేదా ఫైన్ వేయొచ్చు, కొన్నిసార్లు 2 విధించొచ్చు. అంటే ఇది చాలా సీరియస్ విషయమన్నమాట. ఓకే, ఇప్పటిదాకా చట్టం ఏం చెబుతుందో చూసాం. కానీ ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా చాలా ఉంది. ఒక విషాదాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చేస్తారో ఇప్పుడు చూద్దాం. మనం మొదట్లో అనుకున్నాం కదా, ఇది గర్భస్రావం లాంటిదేనా అని. ఆ అమాయకమైన ప్రశ్నలోనే అసలు ప్రమాదముంది. ఎలాగంటే, సహజంగా బిడ్డ చనిపోయి పుడితే స్టిల్ బర్త్, దాన్ని ఎవరిమీదో కావాలనే నెట్టేయచ్చు. కుటుంబంలో గొడవలుంటే, ప్రసవ సమయంలో ఏదైనా తేడా వస్తే దాన్ని అడ్డుపెట్టుకుని ఒకర్ని బలిపశువును చేయొచ్చు. ఇంకా దారుణమేంటంటే, డాక్టర్లు తల్లిని కాపాడటానికి సద్భావనతో తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి వాళ్లమీద కావాలనే కేసులు పెట్టొచ్చు. మరి ఇలాంటి అన్యాయమైన ఆరోపణలు ఎదురైనప్పుడు మనల్ని కాపాడేది ఏంటి? ఎమోషనల్ మాటలు కాదు, కేవలం బలమైన సాక్ష్యం, మెడికల్ రికార్డులు, నిమిషం నిమిషానికి ఏం జరిగిందో చెప్పే టైం లైన్, అసలు కారణం ఏంటో నిరూపించే ఆధారాలు. ఇవుంటేనే బయటపడగలం. ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఒకవేళ ఎవరైనా నిర్దోషి ఈ సెక్షన్ కింద ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి? వాళ్ళేం చేయాలి? వాళ్లకోసం ఇక్కడ ఒక సర్వైవల్ మాన్యువల్ ఉంది. అంటే తమను తాము కాపాడుకోవడానికి ఒక పక్కా ప్లాన్ అన్నమాట. ఇప్పుడు దాన్ని చర్చిద్దాం. ఈ రక్షణా ప్లాన్లో 4 స్టెప్సున్నాయి, చాలా ముఖ్యమైనవి. స్టెప్ 1, అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే మొత్తం మెడికల్ ఫైల్ని మీ చేతిలోకి తెచ్చుకోండి. స్టెప్ 2, నిమిషం నిమిషానికి ఏం జరిగిందో ఒక టైం లైన్ రాయండి, లక్షణాలు మొదలైన దగ్గర్నుంచి చివరిదాకా. స్టెప్ 3, మీమీద వచ్చిన ఆరోపణల్ని సూటిగా ప్రశ్నించండి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అని క్లియర్గా అడగండి. ఇక 4వది, మీ సద్భావన కవచాన్ని రెడీ చేసుకోండి. అంటే తల్లి ప్రాణాన్ని కాపాడటానికే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పే ఆధారాలన్నిటినీ పక్కగా డాక్యుమెంట్ చేయండి. ఇక్కడొక చాలా ముఖ్యమైన సలహా ఉంది, గుర్తుంచుకోండి. పోలీస్ ఎంక్వైరీలో ఎమోషనల్ అయిపోయి ఏదేదో మాట్లాడడం లేదా ఆ మహిళనే నిందించడం, ఇది మన గోల్ పోస్ట్లో మనమే గోల్ వేసుకున్నట్టు. అంటే సెల్ఫ్ గోల్ అన్నమాట. అందుకే ఎప్పుడూ ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ వీటిమీదే మాట్లాడాలి. ఇప్పటిదాకా నిర్దోషుల కోణం నుంచి చూసాం. ఇప్పుడు కాయిన్ని తిప్పేద్దాం. ఒకవేళ ఎవరైనా నిజంగానే ఈ తప్పు చేసి ఉంటే వాళ్ల చట్టపరమైన ప్రయాణం ఎలా ఉంటుంది? కంప్లైంట్ దగ్గర్నుంచి శిక్ష పడేదాకా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం మొదలయ్యేది ఒక ఫిర్యాదుతో. వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. మెడికల్ రికార్డులన్నీ సీజ్ చేస్తారు. అందరి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. వాళ్లకి బలమైన సాక్ష్యం దొరికిందనుకోండి, అప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కేసు కోర్టుకి వెళ్తుంది. అక్కడ విచారణ జరుగుతుంది. ఫైనల్గా నేరం రుజువైతే శిక్ష పడుతుంది.
మొత్తం కోర్ట్ ప్రొసీడింగ్స్ని మనం 3 సింపుల్ ప్రశ్నలుగా చూడొచ్చు. ఈ 3 ప్రశ్నల చుట్టూనే కేసు నడుస్తుంది. 1. బిడ్డ బతికి పుట్టకుండా అడ్డుకోవాలనే ఉద్దేశం ఉందా? అది ప్రూవ్ అయిందా? 2. ఆ వ్యక్తి చేసిన పనికి, జరిగిన దారుణానికి మధ్య డైరెక్ట్ లింక్ ఉందా? 3. ఒకవేళ ఉంటే, తల్లి ప్రాణాన్ని కాపాడటానికి సద్భావనతో చేశారని చెప్పే మినహాయింపు ఇక్కడ వర్తిస్తుందా? ఈ ప్రశ్నలకొచ్చే సమాధానాలే తీర్పును డిసైడ్ చేస్తాయి. సరే, ఇంతసేపు ఈ చట్టం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి దీని పునాదులేంటో చూద్దాం. ఇది ఈరోజో నిన్నో పుట్టిన చట్టం కాదు. దీని మూలాలు పాత చట్టాల్లో ఉన్నాయి. దీనికి రాజ్యాంగపరమైన బలం కూడా ఉంది. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని ఈ సెక్షన్ 91 పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ 315కి జిరాక్స్ కాపీ లాంటిది. మారింది కేవలం నంబర్ మాత్రమే. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేరమేంటి, మినహాయింపేంటి, శిక్ష ఏంటి అన్నీ అవే. ఇది విప్లవం కాదు, జస్ట్ ఒక రీనంబరింగ్ అంతే. ఈ చట్టానికి మన రాజ్యాంగం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఆర్టికల్ 21 మనకి జీవించే హక్కు ఇస్తుంది. ఇక్కడ తల్లి ప్రాణం, పుట్టబోయే బిడ్డ ప్రాణం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం. అందుకే ఈ చట్టంలో తల్లి ప్రాణాన్ని కాపాడటం అనే మినహాయింపు చాలా కీలకం. అలాగే ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, చట్టం ముందు అందరూ సమానమే. అంటే దర్యాప్తు అనేది పుకార్ల మీదో, సింపథి మీదో జరగకూడదు. పక్కాగా సాక్ష్యాల ఆధారంగానే జరగాలి. ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది. దాన్ని ఒక సామెతలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి కేసుల్లో గెలుపు అనేది మాటలతో రాదు, మెడికల్ రికార్డులతోనే వస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సారాంశం అర్థం కావడానికి. మనం ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలిస్తున్నాను. ఒక చట్టం పుట్టబోయే ఒక కొత్త ప్రాణాన్ని కాపాడాలి, అదే సమయంలో తల్లి ప్రాణాన్ని కూడా రక్షించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుంది? ఈ నైతిక సందిగ్ధమే సెక్షన్ 91 వెనుక ఉన్న అసలైన సవాల్. మన న్యాయ వ్యవస్థ నిరంతరం దీనికి సమాధానం వెతుకుతూనే ఉంటుంది.